హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని అయితే వేడుకుంటున్నాను. ఇప్పుడు మీ ముందుకు మరో ఆలయ చరిత్ర తీసుకురాబోతున్నాను. అలా మనం ఆలయం దగ్గరికి వెళ్ళే మార్గంలో ఇలానైతే వాగులు, వంకలు, చెట్లు, చెమ్మలు చాలా ఆహ్లాదాన్ని ఇస్తున్నాయండి. ఇదైతే మిట్మానేరు వాగు అండి. మనం వెళ్ళే మార్గంలో ఇలా ఉంది. మనం వెళ్ళేటప్పుడు అయితే మాకు ఇక్కడ కొంచెం ఎండలాగా లేదు, చాలా చల్లగా ఉంది. అమ్మవారు కరుణించింది అనుకున్నాను. ప్లీజ్ అండి, ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా విషయాలు ఉన్నాయి ఈ ఆలయానికైతే. ఇలాంటి చరిత్ర గల ఆలయాలు 10 మందికి తెలియనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నానండి. ప్లీజ్ వీలైన వారు ఒక 10 మందికి షేర్ చేయండి. మన తెలంగాణలో ఇటువంటి ప్రత్యేకత ఆలయాల గురించి చాలా మందికి తెలవాలి. ప్లీజ్ అండి. మనమైతే ఇప్పుడు ఆలయానికి అయితే వెళ్తున్నాము. ముందు ఆలయ చరిత్ర గురించి చెప్పబోతాను. ఇప్పుడైతే మనం ఊర్లోకి వచ్చామండి. ఇప్పుడు అమ్మవారిది అయితే కమ్మని చూపిస్తున్నాను. ఇది ఏ గ్రామం అని మీకు చెప్పలేదు కదా. మనం కందుకట్కూరు గ్రామానికి అయితే వచ్చాము. ఇక్కడ ఎల్లమ్మ తల్లి అయితే స్వయంభుగా వెలిసిందండి. ఎలా వెలిసింది, ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి అనేది ముందు చూపిస్తాను. కొంచెం మేము బండి మీద నేను మొబైల్ పెట్టి వీడియో తీశాను కాబట్టి కొంచెం షేక్ అయిందండి. ప్లీజ్ ఏమనుకోకండి. ఇంకా ముందు మంచిగా వీడియోస్ క్లియర్గా తీయడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ మన నుంచి క్షమించండి. కొంచెం రోడ్ కూడా ఇక్కడ సరిగా లేదండి. మనం వెళ్ళే మార్గంలో చిన్న ఉన్నాయండి తోవలు. ఇక్కడ అయితే బొడ్రాయి అండి. ఫస్ట్ మనకి ఇలా బొడ్రాయి దర్శనం ఇస్తుంది మన అమ్మవారికి దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడైతే మనం మిడ్మానేర్ కట్ట ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడ కట్ట పక్కకే మనకు ఆలయం ఉందండి. చాలా చుట్టూ చెట్లతోని చాలా ఆహ్లాదమైన వాతావరణంలో ఈ ఆలయం అయితే కట్ట పక్కకే ఉందండి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే రండి, నేను చెప్తాను అడ్రస్ ఎక్కడో లాస్ట్లో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎంత సూపర్గా ఉందండి. చాలా చల్లని గాలి, చాలా ఆహ్లాదం. నాకైతే ఇంటికి రావాలని కూడా అనిపించలేదు. చాలా బాగుంది ఇక్కడ వాతావరణం. ఇక్కడైతే మనం ఆలయం ఉంటుంది, నేను చూపిస్తాను. ముందు ఏంటి అమ్మవారు ఎలా వెలిసింది స్వయంభుగా, ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి అనేది ముందు చూపిస్తాను. వెళ్దాం పదండి మనం ముందుకైతే ఆలయం దగ్గరికి. ఓకేనండి, మనం కందికట్కూరులో ఉన్న ఎల్లమ్మ తల్లి ఆలయంకి అయితే వచ్చామండి.
ఈ ఆలయం అయితే మిడ్మానేర్ కట్ట పక్కకి ఎత్తైన చెట్ల మధ్యలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆలయం ఉంది. ఆలయం కట్టడం కూడా చాలా బాగుందండి. అమ్మవారు విశేషాలు ఏంటి, అమ్మవారు స్వయంభుగా ఎలా వెలిశారో మీకు చూపిస్తాను. పదండి మనం చరిత్రలోకి వెళ్దాం. సంవత్సరాల క్రితం ఇక్కడకు సమీపంలో ఉన్న వేములవాడ పుణ్యక్షేత్రంలో జరిగిన మహాశివరాత్రి ఉత్సవాలకు హాజరైన ఓ కుటుంబం తిరిగి వస్తున్న క్రమంలో ఇక్కడ మానేరు వాగు పక్కకి సేద తీరుదామని పడుకున్నారు. తెల్లవారేసరికి వాళ్ళ 5 సంవత్సరాల పాప కనబడకుండా పోయింది. అప్పుడు వాళ్ళు చాలాసేపు వెతకగా కొద్ది దూరంలో పుట్టలో నుండి ఓ చెయ్యి అయితే బయటికి రావడంతో వాళ్ళు అక్కడికి వెళ్ళి చూశారు. అప్పుడు వాళ్ళ 5 సంవత్సరాల పాప, నేను ఇక్కడే అమ్మవారుగా వెలుస్తున్నాను, నేను ఎక్కడికి రాలేను, మీరు కూడా ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉండండి అని చెప్పి ఆ పాపనైతే ఇక్కడ ఎల్లమ్మ తల్లిగా వెలిసిందండి. అప్పటి నుండి ఆ కంది వంశస్థులు ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఆనాటి కంది వంశానికి చెందిన కంది బాలరెడ్డి ఈ ఊర్లో నివాసం ఉంటున్నాడు. ఈ ఆలయ విశేషాలు అతని మాటల్లో తెలుసుకుందాం పదండి. మీ పేరు చెప్పండి ఒకసారి. కంది బాలరెడ్డి. కంది బాలరెడ్డి, ఓకే చెప్పండి. ఆలయ వివరాలు, ఆలయ విషయాలు ఎప్పుడు వెలిసింది అంటే 500-600 సంవత్సరాల కింద వీళ్ళు వేరే వేములవాడ గిడ దర్శనానికి పోతే అక్కడ నుంచి వచ్చి వాపసు వచ్చి అక్కడ అండుకుంటే బాగు ఒడ్డు పక్కకి చేస్తే ఆ పాప అనేది పుట్టలు గుంజుకొని అక్కడ నివసించి మళ్ళా తిరంగా సాంచేపల్లి దొరికితే వయసు ఇచ్చి పిలిచి ఇట్లా ఇక్కడనే నేను స్థాపించిన, ఇక్కడనే నన్ను ఏలుకొని గుడి కట్టింది, ఇక్కడ అందరు వచ్చి నివసించుందని ప్రతి ఒక్క కులపల్లి ఇది చేశారు అన్నట్టు. మీ తరాల్లో మొదటి స్టార్టింగ్ తరం కంది వంశస్థురాలు. ఆనా నుంచి ఈనాటి వరకు మీ వంశం ఆధారంగానే పూజలు కొనసాగుతున్నాయి, ఉత్సవాలు కార్యక్రమాలు మొత్తం. అక్కడ పూజ చేసేటోళ్ళు, అక్కడ ఉడిసి చేసేటోళ్ళు నార్లోళ్ళు అని తెలుగు వాళ్ళు, బయలు రుద్రవరపల్లి. ఓకే, మెయిన్ అయితే మీరేగా. ఓకే, అంటే మీ ఇంటి పేరు మీద ఈ ఊరికి పేరు వచ్చింది కంది కట్కూరు ఎల్లమ్మ. ఓకే, ఆడ నుంచి మీ ఆధ్వర్యంలోనే పూజలు, బోనాలు, బండ్లు కూడా తిరుగుతాయట. ఫస్ట్ మా బండి తిరిగిన తర్వాత అన్ని బండ్లు మొత్తం. ఓకే ఓకే, అంటే మామూలుగా వెళ్ళామంటే మన ఎక్కడ అయినా గౌన్ల కులస్తులు, ఒక మీ దగ్గర ఇక్కడ ప్రత్యేకంగా మీ వంశం ఆధారంలో వెలిసింది కాబట్టి కంది కట్టుకుని వెళ్ళమని వెలిసింది కాబట్టి ఫస్ట్ మీ బోనము, మీ బండ్లు అవన్నీ మీ ఆధ్వర్యంలో జరుగుతాయి ఇక్కడ అది ప్రత్యేకం. తర్వాత మా బోనం వెళ్ళిందా ఊరందరి వెళ్తాయి. చాలా థ్యాంక్స్ అండి ఆలయ వివరాలు చెప్పినందుకు. ఓకే, చాలా సంతోషం. వారి వంశస్థుల మాటల్లో తెలుసుకున్నారు కదండి ఆలయ చరిత్ర గురించి. ఇక్కడైతే చాలామంది భక్తులు వారి మొక్కులు తీర్చుకోవడం కోసం గొర్రెలను అలాగే కోళ్ళను తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కులు సమర్పించి ఇక్కడే వండుకొని తింటారండి. వారి కోసం ప్రత్యేకమైన రూములు అయితే ఇలా వేశారు. ఇక్కడ ఇంకో ఆలయం గురించి ఇంకో విషయం చెప్పాలి మీకు. ఏంటంటే ఇక్కడ 1983లో ఆలయ నిర్మాణం అయితే జరగలేదండి. అప్పుడు పుట్ట పైన చిన్నగా పందిరు మాత్రమే వేశారట. అప్పుడైతే మానేరు వాగు తాడి చెట్టు ఎత్తులో వరద వాగు వచ్చి ఊరు మొత్తం కొట్టుకుపోయిందట అండి. ఆలయం కూడా మునిగిందట. కానీ ఆ పందిరు మాత్రం చెక్కు చెదరలేదు. ఆలయం ముందున్న ముగ్గు కూడా చెక్కు చెదరలేదటండి. అంతటి మహత్యం గల ఆలయం ఈ ఆలయం. అప్పటి నుండి అయితే చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. ఇప్పుడు మనం అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దాం. అమ్మవారిని అయితే మనకు ఎక్కువగా వీడియో తీయనీయలేదండి. చిన్న బిట్టు తీసుకొని వచ్చేసాము మేము బయటకు. ఇక్కడేనండి ఎల్లమ్మ తల్లి స్వయంగా వెలిశారు. చాలా మహిమగల ఆలయం అండి. వీలైన వారు అయితే అమ్మవారి దర్శనానికి రండి, అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళండి. చాలా
మీకు వస్తే తెలుస్తుంది ఆలయ పరిసరాలు, అలాగే ఆలయ మహత్యం. మేము వచ్చాకే తెలిసింది. నేను పక్కకే ఉంటాము, కరీంనగర్ ఎంతో దూరంలో లేదు. కానీ నాకు ఈ మధ్య తెలిసిందండి ఆలయం గురించి. వచ్చిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది అమ్మవారు ఏంటి అనేది. చాలా మహత్యం గల ఆలయం అండి. ఈ ఆలయం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల్ కందికట్కూరు గ్రామంలో ఈ ఆలయం ఉంటుందండి. ఈ ఆలయానికి రావాలనుకునే వారు కరీంనగర్ నుండి బస్సులు అయితే ఉంటాయి. 35 కిలోమీటర్స్లో ఉంటుందండి ఈ గ్రామం. అమ్మవారి దర్శనానికి అయితే రండి. మీ కోరికలు నెరవేర్చుకొని వెళ్ళండి, తప్పకుండా నెరవేరుతాయి. ఇక్కడ వండుకొని తినడానికి మనకు వంట సామాన్ కూడా దొరుకుతుందండి. మనకి ఏ టెన్షన్ లేకుండా మన పనులు అయితే పూర్తవుతాయండి. రండి, దర్శనం చేసుకొని వెళ్ళండి. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.